ఎంటర్ప్రైజెస్ అనేటివి వినియోగదారులకు వస్తువులు మరియు సేవలను అందించే సంస్థలు అన్నమాట. అసలు మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే ఏమిటి? అసలు చిన్న వ్యాపారం అంటే ఏమిటి? ఈ ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. CGTMSE స్కీమ్, దీని గురించి మీరు వినే ఉంటారు. ఒకవేళ మీరు కనుక ఈ CGTMSE స్కీమ్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం అనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో అసలు CGTMSE స్కీమ్ అంటే ఏంటి, ఈ లోన్ ఎవరికి మాత్రమే ఇస్తారు, ఎటువంటి డాక్యుమెంట్స్ మనమైతే సబ్మిట్ చేయాలి, ఇవన్నీ మీరు పిన్ టు పిన్ నేర్చుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా వీడియో, రండి. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఎలా గుర్తించాలి, వీటిని ఏ విధంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలుగా చెప్పబడతాయి అనే విషయాలను ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా చర్చించుకుందాం. ఎంటర్ప్రైజెస్ అనేటివి వినియోగదారులకు వస్తువులు మరియు సేవలను అందించే సంస్థలు అన్నమాట. ఒక సంస్థ ప్రైవేట్గా స్థాపించబడవచ్చు లేదా ప్రభుత్వం చేయైనా సరే స్థాపించబడవచ్చు. వ్యాపారాన్ని స్థాపించి నడిపే వ్యక్తిని వ్యవస్థాపకుడు అంటారు. అలాగే ఒక వ్యక్తి లేదా అనేక మంది వ్యక్తులచే స్థాపించబడిన మరియు నిర్వహించబడే సంస్థలను కంపెనీలు అంటారు. మరో రకమైన పథకం MSME, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు దీన్ని ప్రారంభించారు. దీని కింద చిన్న వ్యాపారాలకు ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయోజనాలను కల్పిస్తూ ఉంది. ముందుగా మనం మాట్లాడుకున్నట్టుగా MSME అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. భారతదేశంలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ లేదా MSMED చట్టం 2006 ప్రకారం మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ ని ప్లాంట్ మరియు మెషినరీ లేదా పరికరాల పెట్టుబడిపై మరియు వాటి వార్షిక టర్నోవర్ అంటే యాన్యువల్ టర్నోవర్ పై ఆధారంగా వర్గీకరణ చేయబడ్డాయన్నమాట. అసలు మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే ఏమిటి తెలుసుకుందాం పదండి. ₹1,00,00,000 పెట్టుబడి, 5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న సంస్థలు మైక్రో ఎంటర్ప్రైజెస్ కిందికి వస్తాయి. ఇక్కడ పెట్టుబడి అంటే కంపెనీ యంత్రాలు మొదలైన వాటిలో ఎంత పెట్టుబడి పెట్టింది అని. తయారీ మరియు సేవా రంగంలోని సంస్థలకు ఇది వర్తిస్తుంది. MSME కేటగిరీ కిందికి వచ్చే వివిధ రకాల సూక్ష్మ సంస్థలు ఈ విధంగా ఉంటాయి. చిన్న రీటైల్ దుకాణం, స్థానిక ఆహార దుకాణం, వీధి వర్తకులు, గార్మెంట్స్ మరియు టెక్స్టైల్స్ తయారీ యూనిట్, హస్తకళలు, కుండలు, చెక్క పని వంటి చిన్న తరహా కుటీర పరిశ్రమ, బ్యూటీ పార్లర్ మరియు సెలూన్, ఊరగాయలు, జామ్లు మరియు సాసుల వంటి ఆహార పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ మరియు ఇతర పరికరాల మరమ్మత్తు దుకాణం, ప్రింటింగ్ మరియు పబ్లిషింగ్ సర్వీసెస్, డేటా ఎంట్రీ, వెబ్సైట్ అభివృద్ధి, ఇతర IT సంబంధిత సేవలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పొరేటర్లు వంటి చిన్న స్థాయి సర్వీస్ ప్రొవైడర్లు. అసలు చిన్న వ్యాపారం అంటే ఏమిటి తెలుసుకుందాం పదండి. MSME కింద మీ వ్యాపారాలను చిన్న సంస్థగా రిజిస్టర్ చేయాలి అంటే మీ వ్యాపారం యొక్క పెట్టుబడి 10 కోట్ల వరకు ఉండాలి. అలాగే మీ వ్యాపారం యొక్క వార్షిక టర్నోవర్ కూడా 50 కోట్ల వరకు ఉండాలి. ఈ పెట్టుబడి మరియు టర్నోవర్ పరిమితి తయారీ మరియు సేవా రంగాలు రెండింటికి వర్తిస్తుంది. చిన్న వ్యాపారానికి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. ఎలక్ట్రికల్ పరికరాలు, ఆటోమొబైల్ భాగాలు మరియు ఫార్మాస్యూటికల్స్ వంటి చిన్న తయారీ యూనిట్లు, బ్యూటీ సెలూన్లు, ట్రావెల్ ఏజెన్సీలు మరియు క్యాటరింగ్ సేవలు వంటి చిన్న స్థాయి సర్వీస్ ప్రొవైడర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, డైరీ ఫామ్లు మరియు ఆర్గానిక్ ఫామ్లు వంటి చిన్న తరహా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, తోలు వస్తువుల తయారీ, హస్తకళలు మరియు చేనేత నేయడం వంటి చిన్న స్థాయి ఎగుమతి ఆధారిత యూనిట్లు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి మరియు సివిల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్లు వంటి చిన్న స్థాయి నిర్మాణ మరియు మౌలిక సదుపాయాల వ్యాపారులు, సూపర్ మార్కెట్లు, బట్టల దుకాణాలు మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల దుకాణాలు వంటి చిన్న స్థాయి రీటైల్ దుకాణాలు, సాఫ్ట్వేర్ అభివృద్ధి, IT కన్సల్టెన్సింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ సేవలను అందించే చిన్న స్థాయి సాఫ్ట్వేర్ మరియు IT కంపెనీలు, చిన్న స్థాయి ఆరోగ్య క్లినిక్లు, రోగ నిర్ధారణ కేంద్రాలు మరియు వైద్య పరికరాల సరఫరాదారులు. ఇవన్నీ చిన్న వ్యాపారానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఏమిటో చూద్దాం పదండి. 50 కోట్ల పెట్టుబడితో అలాగే 250 కోట్ల టర్నోవర్తో తయారీ మరియు సేవా రంగంలోని పరిశ్రమలు మీడియం ఎంటర్ప్రైజెస్ పరిధిలోకి వస్తాయి. దీనికి ముందు ఆర్థిక మంత్రి సెల్ఫ్ రిలయన్స్ ప్యాకేజీని ప్రకటించేటప్పుడు MSME నిర్వచనాన్ని మార్చారు. ఆర్థిక మంత్రి 20 కోట్ల పెట్టుబడితో 100 కోట్ల టర్నోవర్తో కూడిన ఎంటర్ప్రైజెస్ ను మీడియం ఎంటర్ప్రైజెస్ గా ఉంచారు. దీని తర్వాత జూన్ 1, 2020 జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్యాపారవేత్తల డిమాండ్ ను నెరవేర్చడానికి ప్రభుత్వం ఈ మార్పును చేసింది. ఇప్పుడు తయారీ మరియు సేవా రంగంలోని పరిశ్రమలు 50 కోట్ల పెట్టుబడితో మరియు 250 కోట్ల టర్నోవర్తో ఉన్న కంపెనీలు లేదా సంస్థలు మధ్య తరహా పరిశ్రమల కిందికి వస్తాయి.
ఎంఎస్ఎంఈ పరిధిలోకి వచ్చే కొన్ని మీడియం ఎంటర్ప్రైజెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మెటల్ ఉత్పత్తులు, యంత్రాలు మొదలైన వస్తువులను ఉత్పత్తి చేసే చిన్న మరియు మధ్య తరహా తయారీ సంస్థలు, రోడ్డు, వంతెన లేదా వాణిజ్య భవనాన్ని నిర్మించడం వంటి నిర్మాణ సంస్థలు, మార్కెటింగ్ ఏజెన్సీలు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలు, లాజిస్టిక్ సంస్థలు వంటి సర్వీస్ ప్రొవైడర్లు, సూపర్ మార్కెట్, బట్టల దుకాణాలు, ఫర్నిచర్ షోరూమ్, రీటైలింగ్, హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెన్సీల వంటి హాస్పిటాలిటీ మరియు టూరిజం వ్యాపారాలు, ఇవన్నీ కూడా మీడియం ఎంటర్ప్రైజెస్ కిందికి వస్తాయి. ఈ ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఎందుకంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు దేశ స్థూల దేశీయోత్పత్తి మరియు జీడిపికి దాదాపు 29% దోహదం చేస్తున్నాయి. ఎంఎస్ఎంఈ రంగం దేశంలో అతిపెద్ద ఉపాధి వనరు. దాదాపు 12 కోట్ల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. దీంతో ఈ రంగంపై ప్రభుత్వం దృష్టి పెరిగింది. అందుకే ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. మైక్రో మరియు స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ లేదా సిజిటిఎంఎస్సి పథకం కూడా అటువంటి ఒక ప్రోత్సాహమే. కానీ సిజిటిఎంఎస్సి పథకాన్ని పొందాలంటే మీ సంస్థ తప్పనిసరిగా ఎంఎస్ఎంఈతో రిజిస్టర్ అయ్యి ఉండాలి. అప్పుడే ఈ లోన్ సౌకర్యం పొందవచ్చు. సో మిత్రులారా, ఇప్పుడు మీకు మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మధ్య తేడా ఏమిటి, ప్రభుత్వం ఈ పరిశ్రమలను ఎందుకు ప్రోత్సహిస్తుందనే విషయాలను తెలుసుకున్నారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సిజిటిఎంఎస్సి పథకం కింద రుణాలు కేవలం మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కు మాత్రమే వస్తాయి. ఎస్, ఈ పథకం కింద మీడియం ఎంటర్ప్రైజెస్కు అర్హత అనేది లేనే లేదు. ఈ విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎంఎస్ఎంఈ కింద ఉన్న అన్ని సూక్ష్మ మరియు చిన్న సంస్థలు అంటే స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ సంబంధించి సిజిటిఎంఎస్సి పథకం ద్వారా రుణాలు పొందలేవన్నమాట. అవును, ఇక్కడ కూడా కొన్ని వర్గాలను ఈ పథకం నుంచి మినహాయించారు, అంటే వాళ్ళని తీసేశారు. సో మీకు సిజిటిఎంఎస్సి స్కీమ్ అంటే ఏంటో తెలిసింది. మీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. లైక్ ఎంఎస్ఎంఈ బిజినెసెస్ అంటే ఏంటి, అంటే ఈ లోన్ని ఎటువంటి వ్యాపారాలకు ఇస్తారు, ఈ లోన్ రావాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ మనమైతే సబ్మిట్ చేయాలి. ముఖ్యంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నది ఎలా ఉండాలి, ఆఫ్లైన్లో, ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలాంటి కారణాల చేత ఈ లోన్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఇవన్నీ మీరు కనుక తెలుసుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి. ఆ కోర్స్ పేరే సిజిటిఎంఎస్సి స్కీమ్ కోర్స్. ఆ కోర్స్ని చూస్తే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఆ కోర్స్ లింక్ అన్నది పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఖచ్చితంగా ఈ కోర్స్ని కంప్లీట్గా చూడండి. ఫ్రీడమ్ యాప్లో ఈ ఒక్క కోర్సే కాదండి, దాదాపుగా 1200 కంటే ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ప్రతి కోర్సు మీకైతే యూజ్ అవుతుందండి. సో ఖచ్చితంగా ఈ కోర్సులన్నీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.